హలో ఎవ్రీవన్. ఓం శాంతి. ఈరోజు మీకు నేను నెల్లూరు స్టైల్లో గోంగూర పచ్చడిని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. చూసేయండి. ముందుగా పుల్లని గోంగూరను శుభ్రంగా కడిగి వడబోసుకొని ఒక క్లాత్ పైన ఆరబోసుకోవాలి. అది ఆరేలోపు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 1 టీ స్పూన్ నూనెను వేసి అది కాగిన తర్వాత కొద్దిగా ఇంగువ వేసి పొంగించుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఎండుమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అర టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ ఆవాలు, కొద్దిగా మెంతులు వేసి వేగిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపుని వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. తర్వాత కడాయిలో 1 టేబుల్ స్పూన్ నూనెను వేసి ఈ గోంగూర మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. చల్లారిన తర్వాత ఈ పొడిలో వేసి పల్స్ ఇచ్చుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనెను వేసి పచ్చిశనగపప్పు, మినప్పప్పు, కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయతో పోపు పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. తర్వాత ఈ గ్రైండ్ చేసుకున్న గోంగూర ముద్దను వేసి బాగా కలిపి గిన్నెకు తీసుకోవాలి. పచ్చి ఎర్రగడ్డ ముక్కల్ని నంజుకోవాలి. అంతేనండి, మన గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. ఇంకా సర్వ్ చేసుకోవడమే. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.